అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు. ఆ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లయిపోతుంది. మీరు మీ బంధువులందరితో కూడా వార్తను పంచుకుంటారు. ఇక చాలీక గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు కుటుంబంతో మంచి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. ప్రియమైన వారితోటి ప్రేమ వ్యవహారాలలో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో కొంత అసంతృప్తిగా ఉన్న విషయాలను తొలగించుకోండి. స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువుల నుండి కొంచెం దూరంగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మంచి సమయం గడపడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాలలో వచ్చే దూరాన్ని తొలగించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో ప్రతిదీ కూడా జాగ్రత్తగా మీరు కొనసాగించాలి, లేకపోతే గొడవలే అవకాశాలు ఉన్నాయి. మీ ఆశయాలు కేవలం ఆలోచనలలో కాకుండా ఈరోజు మీరు కార్యాచరణ రూపంలో పెట్టినట్లయితే మీకు చాలా లాభం చేకూరుతుంది. మీ ప్రవర్తనను మార్చుకోవడానికి ఇది మంచి సమయంగా ఉంటుంది. మతపరమైన ప్రయాణం మాత్రం ఈరోజు సాధ్యమవుతుంది. తీర్థయాత్రల కొరకు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక చాలా మంచి ప్రభావాలని పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మరి ఉన్నటువంటి గొడవలు కూడా పరిష్కార దిశగా సాగుతున్నాయి. క్యాటరింగ్ వస్త్రధారణలో అయితే చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు రాశి వారిలో చాలా సంతోషం అనేది ఉంటుంది. ప్రతి విషయం గురించి కూడా పాజిటివ్గా ఆలోచించటం వల్ల మరి ఈరోజు రాశి వారికి అయితే మేలు కలుగుతుంది. మీ సృజనాత్మకత పెరుగుతుంది. మీరు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కూడా కలుస్తారు. ఇక వ్యాపారంలో కూడా లాభం పొందగలుగుతారు. చిన్న లాభాల పథకాలపై శ్రద్ధ వహించాలి. మీ ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి. మీ ప్రయాణంలో కొంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు పొందుతారు. డబ్బు అనేక ఆదాయ వనరుల నుండి మీకైతే వస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు బాగా నిర్వహించడం కూడా సాధ్యమయ్యే అవకాశాలు మాత్రం ఈరోజు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ఈ రాశి వారు మాత్రము యోగా వ్యాయామం చేయటం వలన అనారోగ్యం నుండి కొంత ఉపశమనం పొందే అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ రాశి వారికి సంపద కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా బాగా వృద్ధి చెందుతుంది. కెరీర్లో ఊహించని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులు ఊహించని విధంగా మంచి ఉద్యోగాలు అయితే వారికి లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తొందరగా నెరవేరుతుంది. ఈ రాశి వారికి రోజు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈరోజు చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. టెన్షన్ కలిగించే విషయాలను రోజు దూరంగా ఉంచండి. మనసు సంతోషంగా ఉంచుకోండి. ఇక వాణిజ్యం విషయాలలో కూడా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలకు సహాయం అనేది చేయడంలో మీరు విజయవంతులు అవుతారు. మరియు తయారీకి మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. విశ్వాసం మీరు బలోపేతం అవుతుంది. వాణిజ్య ప్రయత్నాలు కూడా మెరుగ్గా ఉంటాయి. వివిధ విషయాలను ముందుకు తీసుకొని నడుస్తారు. అధికారులకు సులభంగా మద్దతు అయితే ఇస్తారు. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. ఈ రాశి వారితో కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ధైర్యం మరియు శౌర్యం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద లక్ష్యాన్ని కూడా సాధిస్తారు. మరి శుభ ప్రతిపాదనలు కూడా అందుకోబడతాయి. సీనియర్ పబ్లిక్ భాగస్వాములుగా ఉంటారు. ఈరోజు స్నేహితులు మాత్రం ధైర్యాన్ని పెంచుకునే అవకాశాలు చేస్తుంటారు. ధైర్యాన్ని పెంచుతూ ఉంటారు. రాశి వారికి స్నేహితులు అన్ని విషయాల్లో కూడా సహకారం బాగా అందజేస్తారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము చూసినట్లయితే గనక వారికి ఉత్తమ ప్రయత్నాల ద్వారా ప్రేరణ కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు మరి బాగా పనులు చేస్తారు. కెరీర్ వ్యాపారంలో ఉన్నటువంటి రిస్క్ దాన్ని తొలగించడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. పరస్పర సంభాషణ కూడా మెరుగుపరుచుకోవాలి. ప్రేమికులకైతే ఇది శుభదినముగా ఉంటుంది. వారికి మధ్య ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ప్రేమికులకు మరి పెళ్లి చేసుకునేటటువంటి ఆలోచన ఉంటే గనక మరి ప్రేమికులు మాత్రము ఈరోజు కుటుంబ సభ్యులను సంప్రదించి మాట్లాడడం ద్వారా శుభవార్త అయితే అందుకోగలుగుతారు. వారి నుండి మీరు ఈరోజు మరి సమ్మతిని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మరి అందరూ కూడా బంధుమిత్రులు కూడా సహకారం అనేది అందజేస్తారు. ఆకర్షణీయమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తమ సామాను పట్ల జాగ్రత్త వహించాలి. ఇక లావాదేవీలకు సంబంధించినటువంటి కేసు ఏదన్నా నడుస్తుంటే గనక అనుకూలంగానే ఉంటుంది. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతం చేయాలనే ఆలోచన మీలో కలుగుతుంది. ఇక నైతిక విలువలకు కూడా ప్రాముఖ్యత వస్తుంది.
వ్యాపారం మాత్రం విజయవంతమవుతుంది. మీరు కొన్ని విషయాల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొందరు బంధువులు మీ మీద ఎక్కువగా ప్రేమగా నటిస్తారు మీ ముందు, కానీ వెనుక గొయ్యి తవ్వే స్వభావం కలిగి ఉంటారు. మీరు వారి నుండి ఎటువంటి నష్టం జరగకుండా ఉండటానికి ఈరోజు మెడలో కాలభైరవ రూపం ధరించండి. మీకు నరఘోష ఎక్కువగా ఉంది, దాని నుండి మీకు ఈరోజు రక్షించబడుతుంది. ఇలా చేయటం వల్ల ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది మీరు దరిచేరకుండా ఉంటుంది. ప్రియమైన వారితోటి మీరు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. బంధువులతో దగ్గరగా ఉంటారు. ఈరోజు సంభాషణపై ఆసక్తి అనేది మీరు పెంచడం కూడా జరుగుతుంది. సోదరులతోటి మంచి సంబంధాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా మారుతుంది. సీనియర్ వ్యక్తుల మద్దతు అనేది అందే అవకాశాలు ఉన్నాయి. పని రంగంలో ధైర్యం అనేది కొనసాగే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ప్రేమ స్నేహం విషయానికి వస్తే గనక ప్రియమైన వారితోటి మంచి సమయం గడిపే అవకాశాలు అందుతాయి. ప్రవర్తనలో కూడా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఉత్తమ సమయం అనేది కుటుంబ సభ్యులతోటి గడిపే అవకాశాలు లభిస్తాయి. ఆత్మగౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సానుకూలత ప్రేమ వ్యవహారాలలో పెరుగుతుంది. సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాలు కూడా కనుగొనబడతాయి. సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్య నైతికత విషయంలో లక్ష్యంపై దృష్టిని పెంచుతారు. ఉత్సాహంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని వెంట తీసుకుని నడిచే మీ గుణం మెప్పును పొందుతుంది. వనరులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య సంకేతాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. చిన్న సమస్యనే కదా అని మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే అది పెద్దదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. పరిహారంలో ఈరోజు శివయ్యకు చందనం సమర్పించి పూజించాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశ 108 సార్లు జపించాలి. పేదలకు అన్నదానము చేయటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి. ఈ రాశి వారికి మాత్రం ఆనందం అనేది పెరిగే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కువగా లాభం కూడా కలిగే అవకాశాలు మాత్రం ఈ రోజు రాశి వారికి కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారికి ఉన్నటువంటి ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వారి నుండి ఎటువంటి హాని దరిచేరకుండా ఈరోజు మీరు నురిటి పైన తెలుపు చందనం తిలకం వర్తించుకోండి. సృజనాత్మకత పెరుగుతుంది. మీరు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కూడా కలుస్తారు. వ్యాపారాల్లో లాభం పొందుతారు. చిన్న లాభాల పథకాలపైన శ్రద్ధ పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. మీ ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి. మీ ప్రయాణంలో కొంత ముఖ్యమైన సమాచారాన్ని అయితే మీరు పొందుతారు. నేడు డబ్బు అనేక ఆదాయ వనరుల నుండి మీకు వస్తుంది. ఆర్థిక పరిస్థితి అయితే బలంగా ఉంటుంది. చింతించాల్సిన అవసరం లేదు. ఈ రోజైతే ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక 69 మరియు లక్కీ కలర్ అయితే రేగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.